గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్ త్రిమ్తార. మనం ఫస్ట్ ఫ్లోలో చెప్పినట్టు డే 2లో ఉన్నాం. ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చేసి శ్రీశైలం టు మహానంది. ఫస్ట్ ఫ్లో చూసిన వారికి ఈ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుస్తుంది. చూడకపోయి ఉంటే ఒకవేళ ఫస్ట్ ఆ వ్లాగ్ చూడండి, నెక్స్ట్ ఇది చూడండి, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడైతే మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వీడియోలో ఏఐ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల అది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి కొంచెం నచ్చలేదు. సో ఇంకా నేనే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చా. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ హౌ యూ ఫీల్ అబౌట్ మై వాయిస్. నేను ఎక్కువ క్లిప్స్ తీయలేదు, ఎందుకంటే నేను వెళ్ళిన మంత్ మార్చ్ అవ్వడం వల్ల అక్కడ కొంచెం ఎండల వల్ల గ్రీనరీగా లేదు. సో ఇంకా అలా అని ఎక్కువ క్లిప్స్ తీయలేదు. మనం ఇప్పుడు ఇంకొక గేట్ని క్రాస్ చేయబోతున్నాం. వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక గేట్కి మనం ఎంటర్ అవుతాం, అది ఘాట్ సెక్షన్కి ఎంట్రీ అన్నట్లు. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నట్టు ఘాట్ సెక్షన్ నుంచి. ఈ జర్నీలో ఇది సెకండ్ గేట్ అన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ బ్రిటిష్ రూలింగ్ అప్పుడు కన్స్ట్రక్షన్ చేశారంట. బట్ అది మిడిల్లో స్టాప్ చేశారు. మేబీ ప్లాన్ చేసి ఉంటారు. ఇవి ఎందుకు కన్స్ట్రక్షన్ చేశారో ఎప్పటికీ అర్థం కాలేదు. బట్ ఫారెస్ట్ ఏరియాలో అప్పట్లో ఇలా కన్స్ట్రక్షన్ చేయడం అంటే చాలా గ్రేట్. ఇక్కడ మేము వచ్చే రూట్లో ఒక్క విలేజ్ కూడా కనిపించలేదు. కానీ ఇంత ఫారెస్ట్లో రైల్వే ట్రాక్ లైన్ ఉంది. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది అసలు అర్థం కాలే. కాకపోతే కొంచెం ముందుకెళ్ళాక దీని మీద ట్రైన్ కూడా వెళ్ళింది. సో అదైతే నేను క్యాప్చర్ చేయలేకపోయా. కానీ ఇక్కడ ఉన్న ఈ టర్నింగ్ పాయింట్స్లో ఈ రైల్వే ట్రాక్ అనేది చాలా గ్రేట్. అసలు రిస్క్ కూడా ఉంది. తార అయితే ఇప్పుడే నిద్ర లేచింది, వాళ్ళ డాడీపై ఆడుకుంటుంది. తిరిగి తార రీఛార్జ్ అయ్యింది. చూడండి ఎలా స్మైల్ చేస్తుందో. ఇది కొంచెం విలేజెస్ దాటొచ్చాక ఇక్కడ కనిపిస్తున్న తోట మొత్తం, అంటే ఆ తోటలు మొత్తం కూడా పొగాకు అనేది ఇక్కడ ఎక్కువ అదే పండిస్తున్నారు. ఇదైతే మహానంది టెంపుల్కి టర్నింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం శ్రీశైలం టు మహానంది స్ట్రైట్ రోడ్ ట్రావెల్ చేసాం. ఇప్పుడు మహానంది టెంపుల్ రూట్కి మనం టర్న్ అనేది అవుతున్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు తార మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. ఫీడ్ టైం అయింది, పాపకి ఫీడ్ ఇవ్వాలి కాబట్టి. నెక్స్ట్ అక్కడ మనం టర్న్ అయినాక ఇక్కడ మనకి బనానా తోటలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ టర్నింగ్లో. చూసారు కదా, ఇప్పుడైతే మనం మహానంది టెంపుల్కి రీచ్ అయిపోయాము. మనం రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5 అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా టైము. ఇది ఈవినింగ్ టెంపుల్ వ్యూ సైడ్ నుంచి. ఇప్పుడైతే ఒక మంచి ప్లేస్ చూసుకొని మనం అక్కడ ఆగాలి. ఫస్ట్ కార్ పార్క్ చేయాలి. అమ్మ వాళ్ళైతే కుకింగ్ స్టార్ట్ చేశారు. ఒక మంచి ప్లేస్ చూసుకొని కర్రీకి ప్రిపేర్ చేస్తున్నారు. వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నారు.
ముందు వీడియోలో చెప్పినట్టు ఇది 3 డేస్ ప్లాన్ అనుకున్నాం కదా! అందుకే మేము బయట ఫుడ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు, అవాయిడ్ చేయాలని ఇట్లా సెల్ఫ్ కుకింగ్ అనేది చేసుకుంటున్నాం. మేము ఎక్కడ టైం ఉంటే అక్కడ ఇలా కుక్ చేసుకొని తింటున్నాం. వీళ్ళైతే కుకింగ్ ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఇప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుంది. 1 అవర్ అయిపోయింది మనం ఇక్కడికొచ్చి కూడా. పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది. కరెక్ట్‌గా పాప ప్లే టైమ్ రొటీన్‌కి మనం ఇక్కడికి రీచ్ అయిపోయినాం. పాప అయితే మంచిగా ఆడుకుంటుంది వాళ్ళ అత్తతోటి. ఇదైతే నైట్ వ్యూ అనమాట. మేము టెంపుల్‌కి రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళేసరికి నైట్ అయింది. ఇప్పుడు మేము దర్శనానికి అనేది స్టార్ట్ అయ్యాం. ఇక్కడ వీళ్ళందరూ రిలాక్స్ అవుతున్నారు. దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాం మనం. దర్శనం లైన్‌కి అయితే వెళ్తున్నాం. పాప అయితే పడుకుంది. తనైతే రెస్ట్ మోడ్‌లో ఉంది. ఇక్కడ నుంచి దర్శనం లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. టికెట్స్ తీసుకొని ఇక్కడికైతే మనం వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎంట్రీ అనేది ఉంటుంది. టెంపుల్ 9 వరకే ఉంటుంది. మనది లాస్ట్ దర్శనం అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. బోత్ సైడ్స్ కోనేరులు ఉంటాయి. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మాది. పాపని తీసుకొని బయటకు వచ్చేసాం. శ్రీశైలంలో జరిగినట్టు మనకి ఇక్కడ కూడా ఒక స్పెషల్ మూమెంట్ అనేది జరిగింది పాపతోటి. అదేంటంటే మేము వెళ్ళిన రోజు ఏదో నక్షత్రం అంట, సమ్ స్పెషల్ డే ఉంది. అది దేనికి సంబంధించిందంటే 1 ఇయర్ పిల్లలకి, 1 ఇయర్ లోపు పిల్లలకి చేసేదంట అది. దీపారాధన ఉంటుంది దేవతకి అండ్ నవగ్రహాలకి. మేము వెళ్ళడం ఆ రోజు మాకు అలా కలిసి రావడం కొంచెం స్పెషల్ అనిపించింది. పాపకైతే మేము ఆ పూజ అనేది జరిపించాం. ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. టెంపుల్కి ఆపోజిట్ ఉంటుంది. కొంచెం కారిడార్ లాగా అక్కడి నుంచి ఎంట్రన్స్ కూడా ఉంటుంది మనకి. నెక్స్ట్ దీని పక్కనే మనం వచ్చిన భక్తులం నిద్ర చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడైతే నవ అవతారాలలో విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. మొత్తం 9 అవతారాలు అన్నమాట. గాయ్స్, వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. మన దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాం. నెక్స్ట్ మన జర్నీ అనేది మహానంది టు యాగంటి అనేది స్టార్ట్ అవుతుంది గాయ్స్. ఇప్పుడు ఈ నైటే స్టార్ట్ అవుతుంది. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ గాయ్స్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. కీప్ సపోర్టింగ్ అస్.